హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం కొత్తిమీర పచ్చడి, టమాటా పచ్చడి వేరువేరుగా చేసుకుంటూ ఉంటాం కదండి. కొత్తిమీర టమాటా కాంబినేషన్ పచ్చడి చాలా బాగుంటుంది. ఈ పచ్చడి రైస్లోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి కూడా బాగుంటుందండి. అప్పటికప్పుడు చేసేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ కొత్తిమీర టమాటా పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ కొత్తిమీర టమాటా పచ్చడి చేయడానికి పెద్ద కొత్తిమీర కట్టలు 2 తీసుకున్నానండి. వేర్లు తీసేసి కాడలతో సహా కట్ చేసేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి క్లాత్ మీద ఫ్యాన్ గాలికి కానీ ఎండలో కానీ ఒక 10 నిమిషాలు ఆరనిచ్చానండి. ఆరనిచ్చిన కొత్తిమీర ఒక పెద్ద బౌల్ నిండా వచ్చింది. టమాటాలు, పెద్ద టమాటాలు 6 టమాటాలు కట్ చేశాను. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందు 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసి లైట్గా ఫ్రై చేయాలండి. ఇవి లైట్గా వేగిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, పొట్టు మినపప్పు 1 టీ స్పూన్, ఇవి 2 కూడా కొంచెం దోరగా వేగనివ్వాలి. ఇవి 3 కూడా దోరగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ మెంతులు, ఇవి కూడా వేగనివ్వాలి. ఇందులోకి 10 ఎండుమిర్చి ఇలా చిదువుకుని వేసుకోవాలండి. ఇలా చిదువుకుని వేయించడం వల్ల లోపల ఉన్న గింజలు కూడా వేగి పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఈ పోపులన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, మాడిపోకుండా. ఎండుమిర్చి వేయడానికి కొంచెం టైం పడుద్ది, లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. 6-8 పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేయండి, ఇవి కొంచెం ఘాటుగా ఉన్నాయి. ఇవి కట్ చేసి వేసి ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రేకలు కూడా వేసుకుని 2 నిమిషాలు వేస్తే చాలండి. పచ్చిమిర్చి వెల్లుల్లి రేకలు ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఈ పోపులన్నీ కూడా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే పాన్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసిన కొత్తిమీరని ఇందులో వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలండి. కొత్తిమీర కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసేసుకుని ఇందులోకి రాళ్ళుప్పు వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్, 1/4 టీ స్పూన్ పసుపు. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేయండి. ఈ పచ్చడికి రాళ్ళుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని వేస్తున్నానండి. ఉట్లు కానీ ఈనెలు కానీ లేకుండా వేయాలి. కొద్దిగా బెల్లం కూడా ఇందులోనే వేసేసి మూత పెట్టి మగ్గనిస్తాను. ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయండి టమాటా, కొత్తిమీర కూడా. ఇందులోనే చింతపండు, బెల్లం వేసేయడం వల్ల పచ్చడి కూడా బాగుంటుందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గించాను. ఉప్పు వేయడం వల్ల వాటర్ వస్తుందండి, వాటర్ అంతా కూడా ఇంకిపోయేలాగా హై ఫ్లేమ్లో ఇంకొక నిమిషం మగ్గనిచ్చి కట్టేయడమే స్టవ్. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారిన తర్వాత పచ్చడి చేసేసుకోవడమేనండి. మిక్సీ జార్ తడి లేకుండా చూసుకుని ఇందులోకి ముందు వేయించిన పోపులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని ముందు పొడిలా చేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసిన తర్వాత ఇందులోకి చల్లారనిచ్చిన కొత్తిమీర, టమాటా అన్నీ అందులో వేస్తాం కదండి. ఉప్పు, బెల్లం కూడా వేస్తాం కదా, ఇవన్నీ కూడా ఇందులోనే వేసేసుకుని కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకుంటే రోట్లో దంచిన పచ్చడిలా ఉంటుందండి. ఈ విధంగా ఉండాలి. టమాటా కొత్తిమీర పచ్చడి త్వరగా పాడైపోద్దండి. ముందు అందుకే ఆయిల్లోనే మనం చింతపండు, బెల్లాన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని ఇలా ఉండగానే మనం అన్నంలో వేసేసుకుని తినేచ్చండి. పోపు అయినా పెట్టుకోవచ్చు. నేను పోపు పెడుతున్నాను. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 3 ఎండుమిర్చి ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి. ఈ పోపులన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకుని ఇంగువ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసిన ఈ పచ్చడిలోకి ఈ పోపు వేసేసుకోవడమే. మీకు ఇష్టమైతే ఇందులో ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవచ్చండి. ఈ పచ్చడి అప్పటికప్పుడే వేడివేడి అన్నంలో వేసుకుని తినడానికి చాలా బాగుంటుంది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.